అమరావతి అమరేశ్వర స్వామి వారి చరిత్ర. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ప్రాణలింగాన్ని పొంది తన కంఠాన ధరించి మునులను దేవతలను బాధించేవాడు. ఆ తరువాత శివుడి ఆజ్ఞతో కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి వాని కంఠానగల ప్రాణలింగాన్ని ఛేదించగా తారకాసురుడు మరణించాడు. అయితే కుమారస్వామి బాణం తాకిడికి ఆ ప్రాణలింగం 5 ముక్కలై 5 స్థలాలలో పడింది. ఆ 5 ప్రదేశాలే పంచారామములు అనే పేరుతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇదిలా ఉంటే తెల్లని కాంతితో ఆది అంతములు తెలుసుకోవడానికి వీలులేనట్లు పెరుగుతున్న మహేశ్వర లింగాన్ని దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో క్రౌంచగిరి పర్వతం పైన ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున ప్రతిష్ఠ చేసి మారేడు దళాలతోనూ బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడు అని పేరు పెట్టాడు. అదే శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి. 3 ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, వినాయకుడు, సూర్యుడితో కూడి దేవస్థానంలో పంచాయతన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అంతేకాదు శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానములతో పాటు ఇక్కడ 22 ఉపదేవాలయాలు కూడా ఉంటాయి. అలాగే ప్రాకారములో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారము పడమర భాగాన శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి దేవాలయాలు ఉన్నందువల్ల ఈ క్షేత్రం త్రిశక్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవస్థానానికి ఉత్తర భాగాన కృష్ణానది ప్రవహిస్తుంది. మహానుభూతిని అందించే ఈ ఆలయాన్ని తప్పక చూడాలి. ఓం నమః శివాయ.